హలో అందరికీ. మరి ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే మేమైతే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసామండి. మరి మేమైతే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే కడప స్టేషన్కి రీచ్ అయిపోయామండి. మరి ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరెవరు వెళ్తున్నాము అంటే మా సిస్టర్ వాళ్ళతో కలిసి వెళ్తున్నామండి. మరి కడప స్టేషన్ చూసేయండి ఒకసారి. ఇదన్నమాట కడప స్టేషన్ అనేది చాలా బాగుంటుంది. మరి మొత్తానికి మేమైతే మైసూర్ వెళ్తున్నామండి. ఈవినింగ్ తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాము. మొత్తానికి ట్రైన్ అయితే కడప నుంచి ఇలా మనకు అవుట్స్కట్స్లో వెళ్తూ ఉంది. వెళ్తూ వెళ్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ చేసుకొని మేము ఇంట్లోనే రెడీగా పెట్టుకొని వెళ్ళామండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళామండి. ఎంతో హ్యాపీగా జర్నీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి మేము మైసూర్ రీచ్ అయ్యాము. చూసేయండి ఒకసారి. మైసూర్లో అయితే మెల్లమెల్లగా మనకు ఎక్కువగా కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మొత్తానికి అయితే మైసూర్ స్టేషన్లో అయితే దిగేసాము. ఎస్కలేటర్ అయితే ఎక్కేసామండి. ఎక్కి సైలెంట్గా ఉంటారా ఏమి, లగేజ్ అంతా దించేసుకున్న తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ వెళ్ళారండి మా వాళ్ళు. ఇలా ఒక 2-3 టైమ్స్ ఆడుకున్న తర్వాత బయటకైతే వచ్చేసామన్నమాట. చూడండి ఒక్కొక్కసారి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వెళ్ళొచ్చారు మా వాళ్ళు. మైసూర్ స్టేషన్ అయితే చూసేయండి చాలా బాగుంది. ఇదన్నమాట. ఇక్కడ మేము ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. రూమ్కి వెళ్ళేసి అందరూ ఫ్రెష్ అవ్వడానికి ఆ రోజు అయితే వెహికల్లోనే తిరిగామండి. ఫస్ట్ అయితే మేము జూకి వచ్చేసామండి. ఫ్రెష్ అయ్యేసి బాగా టిఫిన్ చేసేసి జూ అయితే చూసేద్దామనేసి వచ్చేసాము. మొత్తానికి జూలో అయితే చాలా అంటే చాలా యానిమల్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని నిద్రపోతున్నాయండి. చీతా ఉంది, లయన్ ఉంది, ఎక్కడో మూలకెళ్ళి నిద్రపోతున్నాయి. ఈ విధంగా ఇవైతే తిరుగుతూ ఉన్నాయి. కొంచెము చింపాంజీలు ఇవి. నా వీలైనంత వరకు వీడియోస్ తీస్తానండి. మరి ఈ యానిమల్ వచ్చేసి ఇది చూడండి, ఫీడింగ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి తోడేలు నక్కో మరి తెలియదు, కుక్కలాగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఫౌంటేషన్ ఉందండి. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. చూసేయండి చాలా బాగుంది కదా. మొత్తానికి అయితే మైసూర్ ఇది చూసేయండి, బాహుబలి దున్నపోతు బాగుంది కదా. నెక్స్ట్ అయితే ఏనుగులు, తర్వాత రేకుబండి చూడండి, ఇది కాసేపు ఏంటో విన్యాసాలు చేసింది. బాగుంది కదా. ఎక్కడ చూసినా గ్రీనరీనే అండి. కళ్ళకైతే మనశ్శాంతి. కంగారు అండి, కంగారులు అయితే భలే ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని. నెక్స్ట్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయండి ఇక్కడ. వామ్మో చూడగానే భయం వేసింది. నేను కొన్నే చూశాను. చూడండి ఇది ఎలా ఉందో. ఇంకొకటి చూడండి, కొండ చిలువ ఫీడింగ్ చేస్తున్నారు. దీనికి కూడా తింటుంది. అమ్మో అసలు చాలా భయంగా ఉన్నాయి వీటిని చూస్తుంటే. ఇది అయిపోయిన తర్వాత ఇది నక్షత్ర తాబేలండి. చూడండి భలే ఉంది కదా. జూ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. వెళ్తుంటే దారిలో చూడండి, పోల్కి కూడా వదలలేదండి వీళ్ళు. పోల్కి కూడా చెట్లు నాటేశారు. ట్రాఫిక్లో అయితే దాటుకొని ఎలాగో వెళ్తుంటే మైసూర్ ప్యాలెస్ దాటి వెళ్ళాము. మేము యాక్చువల్గా మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాలనుకున్నాము. భోంచేసుకొని వెళ్ళాలి. భోజనానికి వెళ్తున్నాం. ఇదిగోండి మైసూర్ ప్యాలెస్ కనిపిస్తుందా, ఇది ఎంట్రన్స్. మేమైతే భోజనానికి వెళ్తున్నాం. మొత్తానికి లంచ్ అయితే తినేసాము. ఓకే, నాట్ బ్యాడ్, తిన్నామండి, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ అండి. చూసేయండి ఎంట్రన్స్. బయట అయితే ఇవి నాణాలు ఏదో అమ్ముతున్నారు. ఇక్కడ మైసూరు శాండిల్వుడ్స్తో మనకు చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయండి ఇక్కడ. మేమైతే ఏం పర్చేస్ చేయలేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసి మైసూర్ ప్యాలెస్ చూడండి దూరం నుంచి ఎంత అద్భుతంగా ఉందో. దగ్గరికి వెళ్తే అబ్బా కళ్ళు మెరిసిపోయేలా ఉందన్నమాట. అసలు చాలా బాగుందండి. ఎలా కట్టించారో మరి ఇక్కడ ఎలా వాళ్ళు ఉండగలిగారో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. మైసూర్ మహారాజు ఉండే ప్యాలెస్ చూసేకే అసలు కళ్ళు సరిపోవడం లేదు. ఇంకా లోపలైతే ఒకసారి చూసేయండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. అసలు చెప్పలేమన్నమాట, కళ్ళతో చూస్తేనే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదన్నమాట బయట. అది చూసేసి మేమైతే ఈవినింగ్ మళ్ళీ మా వ్యాన్లో నుంచి బృందావన్ గార్డెన్ వెళ్ళామండి.
ఇది బృందావన్ గార్డెన్. అక్కడ వీడియో తీసుకోవడానికి కుదరలేదు, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అందుకే చిన్న చిన్న ఫొటోస్ తీసుకొని లైట్గా అలా వీడియోస్ అయితే తీసేసుకొని చిన్న వీడియో. ఫౌంటైన్ అయితే ఆఫ్ చేశారండి, ఎందుకో మరి పవర్ కట్ అయిందో ఏమో తెలియదు. ఇక్కడ మ్యూజిక్ ఫౌంటైన్ ఉందంట, సూపర్ ఉంది. మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, దూరం నుంచి చూసాము. ఇదిగోండి, దూరం నుంచి చూస్తుంటేనే అసలు కళ్ళు చెమ్మగిల్లేలా ఉండిపోయాయి. చాలా బాగుంది. మొత్తానికైతే బయటికి వచ్చేసి బయట అయితే ఐటమ్స్ సూపర్గా ఉన్నాయండి. మొత్తానికైతే మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరాము. ఫుల్ అయితే టైర్డ్ అయిపోయారండి అందరూ. ఫుల్గా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళేసి రూమ్కి వెళ్ళేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇదనేసి చర్చికి వచ్చేసామండి. సెయింట్ ఫిలోమినాస్ చర్చ్ అనమాట. ఇది చాలా ఫేమస్ అండి మైసూర్లో. ఇది 100 years అయిందంట దగ్గర ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అయిపోయి. అంత ఫేమస్. ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చి వెళ్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది, అసలు పీస్ఫుల్గా ఉందండి. మేము ఆ డే అంతా ఇక్కడే స్పెండ్ చేసాము, బయటనే ఉండిపోయాము ఇక్కడే 4 వరకు. నెక్స్ట్ డే మేమైతే ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదండి, చర్చిలోనే ఉండిపోయాం అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ ప్రేయర్కి అయితే వచ్చేసాము. ప్రేయర్ అయిపోయిన తర్వాత బయట అయితే చూసేయండి ఒకసారి వాతావరణం ఎలా ఉందో. ఇంకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలనిపిస్తుందా? మాకైతే అస్సలు అనిపించలేదండి. ఇది చాలా హైట్గా ఉంది. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ చర్చ్లో ఇది ఒకటంట. చాలా హైట్గా ఉంది. ఇక్కడైతే ఒక ఫోటో తీసేసుకున్నాం మేము ఈ చర్చ్ దగ్గర గుర్తుగా. ఇక్కడ చిన్న చిన్న ఇలా స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది ఆదాము అవ్వ స్టాచ్యూ అనమాట. చిన్న గార్డెన్ లాగా పెట్టారు, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట జీసస్ సమాధి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మ్యూజియం ఏదో ఉంది. ఒకసారి చెట్లు చూసేయండి, వీటిని ఎంత అద్భుతంగా కట్ చేశారో కదా. ఈ కట్టింగ్కే మెచ్చుకోవచ్చండి. అసలు చూడగానే ఎంత అట్రాక్టివ్గా ఉందో, అంత బాగుందండి. చాలా పచ్చదనము, అసలు ఎక్కడ చూసినా రోజ్ ఫ్లవర్స్, గ్రీనరీ ఇదే కనిపించింది మాకు. ఇలా చూస్తూ ఉండగా అందరూ ఒక వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ చర్చ్ లోపల అండర్ గ్రౌండ్ ఉందంట, అక్కడికి వెళ్ళేసి బయటకు వస్తూ ఉన్నారు. మేము అప్పటి వరకు గమనించలేదు. ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ అయితే మేము కూడా అందరితో పాటు మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళేసి చూసేయండి ఒకసారి. ఇలా చర్చి మధ్యలో ఉంది అండర్ గ్రౌండ్ స్టెప్స్. ఇలా లోపలికి వెళ్ళేసి లోపల కూడా చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫిలోమినాస్ ప్రేయర్ టవర్ అంట ఇది. ఇక్కడైతే మనం ఏదైనా కోరుకొని మన కానుకలు సమర్పిస్తే మన కోరిక నెరవేరుతుంది అని నమ్ముతారు. మేము కూడా అలానే చేసాము. మా కానుకలు అయితే సమర్పించుకున్నాము. మా బుడ్డోడు అయితే కూడా ప్రేయర్ చేసుకున్నాడు, మా అమ్మని కాపాడేసయ్యా అని చాలా బాగా ముద్దుగా ప్రేయర్ చేసుకొని కానుక వేశాడు. మరి ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాలి. ఇక్కడ మనకు చూడండి రాతి కలకల మీద చాలా నేమ్స్ ఉన్నాయి. అంటే దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళంట, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు, సిస్టర్స్, ఫాదర్స్ నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. వీటిని చూసుకుంటూ ఇలా పైకి వెళ్ళిపోయాలన్నమాట. స్టెప్స్ ఎక్కేసి మళ్ళీ చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాము. ఇదన్నమాట అండి రెనోవేషన్. ఇదన్నమాట చర్చ్ అయితే అద్భుతంగా ఉందండి, చూసేంత ఉంది. ఈవినింగ్ వరకు మార్నింగ్ 9కి వచ్చేసాము. 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఇక్కడే ఉండేసి తర్వాత మేమైతే రిటర్న్కి స్టేషన్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి ఇక్కడ లగేజ్ ప్యాక్ చేసుకొని లగేజ్ అంతా ఒక చోట పెట్టేసాము. మా లగేజ్ మేము తీసుకొని డైరెక్ట్గా స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. కడపకైతే బ్యాక్ టు హోమ్ వచ్చేస్తున్నాము. ఇంకా మా రిటర్న్ జర్నీలో ఎన్నో జ్ఞాపకాలు చూస్తున్నారు కదా. డస్టీ క్లాత్స్, ఎంటీ వ్యాలెట్, తిరిగి కాలు నొప్పులు, నిద్రలేని రాత్రులు. ఒక 2 nights ఉన్నాము. 2 nights అయితే నిద్రలేదు, మాట్లాడుకోవడానికే సరిపోయింది. ఫోన్ మెమరీ అయితే ఫుల్ అయిపోయిందండి. లాట్ ఆఫ్ మెమరీస్. ఈ సమ్మర్లో అయితే చాలా బాగా మెమరీ చేసుకున్నామండి మేమైతే. ఇదన్నమాట ట్రైన్లో ఇదే అండి. ఆ ట్రిప్ ప్లాన్ చేసినాడు పాపం. మేము ఎంత వద్దని చేసినా వాళ్ళు కట్టుబట్టి ఆ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ చేశాము. ప్లాన్ చేసి
ఫైనల్లీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇంకా రివర్స్లో ఏమో జస్ట్ అలా ఇలా ఈయనైతే ట్రిప్ ఎంజాయ్ చేస్తాడనమాట. గేమ్లో ఉంటూ వదిలిపెట్టకుండా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఏడు వరకు ఆ జర్నీ అనేది ఇలా కొనసాగిస్తారనమాట. ఇంకా అందరు నిద్రపోయారు. నైట్ చూడండి, నైట్ అయితే మా జర్నీ ఇలా ఉంది. నెక్స్ట్ మెల్లగా ఇంకా మా జర్నీకి ఎండింగ్ అయిపోయేసి కడపకి రీచ్ అయిపోతుంది. ఇంకొకసారి ఎవరి స్టేషన్లో దిగే మేమైతే కడపకి ఉన్నామన్నమాట. మీరు కూడా ఇలా రెడీ ఉంటే చాలా